నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అంటే దుర్గమ్మ. పరవశింపజేసే ప్రకృతి ఒడిలో ఏడుపాయలుగా చీలిన మంజీరా నది మధ్యలో రాతి గుహలో వనదుర్గా భవాని వెలిసిన పుణ్యక్షేత్రం ఏడుపాయల. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత సుప్రసిద్ధ యాత్రా గమ్యస్థానాల్లో ఒకటి. పచ్చని అడవిలో సహజరాతి నిర్మాణాల మధ్య ఉన్న సుందరమైన ఈ మహిమాన్విత మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శిద్దాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సమస్త ప్రాణులకు తల్లి అమ్మలగన్న యమ్మ ఆ దేవి. ఏ దేవి ఎల్లరకు మాతృమూర్తి అయి నెలకొని ఉందో ఆ తల్లికి నా నమస్సులు అని దుర్గా సప్తశతి పంచమాధ్యాయంలోని ఈ స్తోత్రానికి తాత్పర్యం. అడిగిన వారికి అడిగినదడిగినట్లుగా అమ్మలా కరుణించి ప్రసాదించే వరాల తల్లి దుర్గామాత. దుర్గా భవాని శరణాగత దీన ఆర్త పరిత్రాణ పరాయణయై విలసిల్లుతున్న క్షేత్రం శ్రీ ఏడుపాయల దుర్గా భవానీ దేవస్థానం. మహిమాన్వితమైన దివ్యమంగళ శక్తి రూపాలలో ఏడుపాయల దుర్గా భవానీ క్షేత్రం ఒకటి. హైదరాబాదుకు కేవలం 112 కిలోమీటర్ల దూరంలో, మెదక్ పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో గుట్టలు, నిలువెత్తు బండరాళ్ల నడుమ అడవిలో మంజీరా నది ఏడుపాయలలో వెలసిన అశేష భక్తజన వందిత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి మహామహిమాన్విత ఈ దుర్గామాత. జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రాంతం. ఆస్తిక మహర్షి ఆ యాగాన్ని మాన్పించి మహారాజుచే యజ్ఞ సాద్గుణ్యం కోసం శ్రీ దుర్గా భవానిని మహావైభవోపేతంగా ఆరాధించిన ప్రాంతం ఇదేనని స్థల పురాణం. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగ్సానిపల్లిలో శ్రీ ఏడుపాయల దుర్గాభవానీ దేవస్థానం ఉంది. మెదక్ నుంచి బస్సు సౌకర్యం ఉంది. రహదారిపై నాగ్సానిపల్లి వద్ద స్వాగత ద్వారంపై అష్టభుజ దుర్గా అభయహస్తంతోనూ కత్తి, గద, చక్రం, శంఖం, త్రిశూలం, సర్పం చేత ధరించిన శక్తిమూర్తిగా దర్శనమిస్తుంది. ఏడుపాయలుగా గంగ చీలి ప్రవహిస్తున్న చోట ఆలయం ఉంది. ఆద్యంతం భక్తి పారవస్యంతో అడుగుపెట్టిన భక్తులకు అక్కడి ఆధ్యాత్మిక శోభ కట్టిపడేస్తుంది. గర్భాలయంలో శ్రీ దుర్గామాతను దర్శించుకున్న భక్తులకు ఎంతో ఆనందానుభూతులు కలుగుతాయి. ఆ తల్లికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతారు. అపార కారుణ్యమూర్తి అయిన ఆ జగదాంబిక భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. గర్భాలయంలో దేవి స్వయంభువుగా వనదుర్గా భవానిగా వెలసి ఉంది. అమ్మ దర్శనానికి ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం విశేషించి భక్తులు వస్తూ ఉంటారు. మకర తోరణంలో వెలిసిన అమ్మవారు శరన్నవరాత్రుల సందర్భంగా కూడా నిత్యాలంకృతయై పూజలందుకుంటోంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి జాతరను వారం రోజుల పాటు జానపదుల జాతరగా ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు జాగరణ చేసి వనదుర్గా భవాని మాతను దర్శించుకోవడంతో జానపదుల జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో కనుల పండుగగా నిర్వహించే బండ్లు తిప్పడం, మరుసటి రోజు నిర్వహించే రథోత్సవానికి మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మహాశివరాత్రికే అమ్మవారికి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతరగా ఏడుపాయల వనదుర్గ జాతరనే పేర్కొంటారు. ప్రభుత్వం ఈ జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది. ఏటా 9-10 లక్షల మంది భక్తులు ఏడుపాయల జాతరకు తరలి వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా
అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మకర తోరణంలో దేవి కనబడుతున్న ఈ రూపు సరస్వతీ అలంకారం నాటిది. అందుకే విశాల నయనాలతో, తుషారహార ధావళ్యమైన వస్త్రాలతో, రజత కిరీటంతో, పచ్చల ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంది. శంఖచక్రధారి అయి కానవస్తోంది. ముందు పళ్ళెంలో ఉత్సవ విగ్రహంగా ఉన్న చిన్న దేవీమూర్తికి అర్చకస్వామి కుంకుమార్చనలు నిర్వర్తింపజేస్తున్నారు. భక్తుల నుదుట కుంకుమ తిలకాలద్ది దంపతీ సమేతంగా అర్చనలు చేస్తున్న భక్తులకు హారతులు, శఠగోప ఆశీర్వాదాలు, ప్రసాద వితరణ కావిస్తున్నారు. మకర తోరణంలో వెలిసిన దుర్గా భవానీ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్య పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యాలు పోయడం, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం లాంటి శుభకార్యాలు నిర్వహిస్తారు. నిత్య సుశోభిత అయిన ఏడుపాయల అమ్మవారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి కుంకుమార్చనలు పెద్ద ఎత్తున జరుగుతాయి. సింహవాహిని అయి మాత కానవస్తోంది. భక్తులు కలశ ఆరాధన, కలశ చక్ర పూజలు చేసి కోరిన కోర్కెలు తీర్చుకుని సంతుష్టులవుతూ ఉంటారు. ఈ సర్పసద్రు భూముల గుహాంతరాళంలో భక్తజనులను అనుగ్రహించడానికి వెలసిన వనదుర్గా భవానిని ఆరాధించిన వారికి సకల పాపాలు హరించి నవదుర్గల మహత్యాన్ని, శక్తియుక్తులను భక్తులకు ప్రసాదిస్తుంది. గాలిగోపురం ఎదురుగా నదిలో ఉన్న దేవాలయంపై సహజ సుందర రమణీయ దృశ్యాలు సాక్షాత్కరిస్తాయి. దీనికి ఎదురుగానే శివాలయం ఉంది. పైన త్రిమూర్తుల విగ్రహాలు, ఆర్చిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తారు. ఆది పూజలందుకునే వినాయకుణ్ణి దర్శించుకుంటాం. లోన శివపార్వతుల విగ్రహాలు, ముందు శివలింగం ఉన్నాయి. గర్భాలయం పసుపు గడపకు ఎదురుగా తెల్లటి నంది విగ్రహం ఉంది. 5 అంతస్తుల గాలి గోపురానికి కుడివైపున ముత్యాలమ్మ గుడి ఉంది. ముందు పోతరాజు బండ, ఎదురుగా ముత్యాలమ్మ తల్లి చిన్న విగ్రహం కానవస్తాయి. దుర్గాలయం పైన మునిపుట్టగా పేర్కొనబడే విశేష స్థలం ఉంది. భృగు మహర్షి తపస్సు చేసిన స్థావరంగా దీనిని చెబుతారు. 7 పాయలుగా మంజీరా నది గరుడ గంగగా ఇక్కడ ప్రఖ్యాతమైంది. మునిపుట్ట దగ్గర జైభవాని ఎల్లమ్మ గుడి ఉంది. ఎదురుగా ముందు నాగదేవత దర్శనమిస్తుంది. చేత సర్పాలను దాల్చి పడగల పంచముఖి అయి కానవస్తుంది. ఎల్లమ్మ దేవతకు భక్తులు ముడుపులు కట్టి కొలుస్తారు. కుడివైపు వినాయకమూర్తి ఒకటి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మరి ఇక్కడ మంజీరా నది 7 పాయలుగా చీలి కొండరాళ్ల మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండరాయికి స్వయంభూగా వెలిసినటువంటి మాత వనదుర్గా మాత. మరి జనిమేజయుడనే మహారాజు సర్పయాగం చేసినటువంటి పవిత్ర స్థలము ఏడుపాయలు. అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. మరి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ప్రతిరోజు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యొక్క వనదుర్గా భవానీ దేవి సన్నిధానం లోపల ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవములు, అదేవిధంగా మహాశివరాత్రి జాతర 3 రోజులు, అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజున దీపాలంకరణ సేవ, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు సంవత్సరం లోపల ఈ విధంగా జరుగుతాయి. శివరాత్రి జాతరకు వనదుర్గా మాత దగ్గరికి ఇంచుమించుగా 15 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు ఈ ఏడుపాయలు స్మరించినంత మాత్రమే సకల పాపాలు హరింపబడతాయట. ఇక్కడ నడయాడిన భక్తుల ప్రతి అడుగు ఒక దివ్య యజ్ఞం చేసిన పుణ్యప్రదమని బ్రహ్మాండ పురాణంలోని తీర్థఖండంలో చెప్పబడింది. ఈ నదిలో స్నానం చేయడం సకల శ్రేయోపదాయకంగా భక్తులు విశ్వసిస్తారు. 1982లో ఒక చిన్న ఆశ్రమంగా ప్రారంభమైన ఇది
నేడు ఒక దేవాలయంగా రూపుదాల్చింది. శ్రీ చాముండేశ్వరికి భక్తులు నిత్యం పువ్వులతో, పసుపు కుంకుమలతో పూజలు చేస్తూ ఉంటారు. మాత విగ్రహం విశాల నేత్రాలతో, బాహుదశకంతో దర్శనమిస్తుంది. చాముండేశ్వరికి హారతులు, పూజలు సల్పి పాదపీఠికి తల వంచి నమస్కరించి ఆ తల్లి పాదాలను భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు భక్తులు. చాముండీ విగ్రహం పాదాల చెంత కుడివైపు సింహం, ఎడమవైపు ఎనుమూతలలు కానవస్తాయి. ఈ అమ్మవారి ప్రతిష్ఠ 1983లో జరిగింది. ఉదయం పెరుగన్నం నైవేద్యం, మధ్యాహ్నం రాత్రి మహానైవేద్యం కావిస్తున్నారు. శ్రీ చాముండేశ్వరి మాతకు పుష్య బహుళ పంచమి, షష్ఠి, నవమి 3 రోజులు వార్షికోత్సవాలు జరుగుతాయి. మధ్యలో కాళీమాత, కుడివైపు బ్రాహ్మి, ఎడమదిక్కున వైదేవి నెలకొని ఉన్న విగ్రహాలు ఆకర్షిస్తాయి. కాళీ విగ్రహం ఎర్రని నాలుక చాపి చతుర్భుజ మూర్తి అయి ఆయుధధారి అయి కానరాగా, బ్రాహ్మి అభయహస్తంతోనూ, అటు ప్రక్కనున్న తల్లి శంఖచక్రాలతోనూ దర్శనమిస్తారు. ముడుపులు కట్టే స్థలం భక్తుల అభీష్టాల ప్రార్థనలకు ప్రతీకగా కానవస్తుంది. ఇక్కడకు తరలివచ్చే భక్తులకు రోజు అన్నదానం ఉంటుంది. జగత్ కళ్యాణకారిణిగా, ఇష్ట కామ్యార్థ ఫలప్రదాయినిగా వాసికెక్కిన ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారి ఆశీస్సులు మనందరిపై వెల్లి విరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. Thank you.